దానిలో అక్కడెక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేసుకున్నారంట, జనం ఎవరు లేరు. కానీ ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు, కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడవని దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాన వేసుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకి వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయదారులు అయితే అల్లాడిపోతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి చేసిందని మీరు అలా తీసుకోకుండా ఇది ప్రజా అభిప్రాయం అనే విధంగా తీసుకొని కాస్త సరి చేసుకుంటే ఈ 4 సంవత్సరాలైనా మీరు సక్రమంగా పరిపాలన చేయగలుగుతారు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు 2కి వచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు బ్యారికేడ్లు పెట్టినా కూడా ప్రజలు లెక్క చేయరు. పోలీసు బలగాలను దించినా కూడా లెక్క చేయనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు ప్రజలు. ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయమని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలా, మళ్ళీ ఇంకో విషయం తర్వాత చెప్తాను. కానీ నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే, పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే, నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడు అయితే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇదివరకు బాగుండేవి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసా అది? గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కానీ వాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగాదా పడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కూస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాస్తారేంటి అంటున్నా.
కక్ష. ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. ఆ TV5 కూడా అంతే. TV5 ABN నిన్న కుమ్మి పారేశారు. అంబటి రాంబాబు దౌర్జన్యం, పోలీసుల మీద డ్యామ్ డుమ్. ఈ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా? వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దున్న నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాక్కోవటం, బళ్ళు తీసి అవతల పెట్టమంటాం, ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను. వాగ్వాదం అన్నెసరీ అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర, అది జేకేసీ TJPS కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపేసారు నన్ను. ఇక్కడ నుంచి వెళ్తుంటే వెళ్ళడానికి వెళ్ళేది అంటారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను? ఆ సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం, స్పెషల్లీ పోస్టెడ్. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా. కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు. చేస్తాంలే, ఇది సమాధానం.